అందరికీ నమస్కారం. మరి ఈనాడు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూర్ఖత్వం రేవంత్ రెడ్డి వచ్చి 3 ఏళ్ళు అయితే కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. అందుకే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులందరినీ కూడా మొబిలైజేషన్ చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 10,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు చదువుతూ ఉంటే వాళ్ళని విద్యకు చేసే దూరంలో కుట్రలో భాగంగానే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలని చూస్తున్నాము. గతంలో జీవో 7 తెచ్చినాడు, మళ్ళీ జీవో 9 అంటున్నాడు. అంటే జీవో 9 ఏం చెప్తుంది? డైరెక్టర్ బెనిఫిషరీ లేక అంటున్నాడు. అంటే ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి మాత్రమే పంపిస్తా అంటున్నాడు. మరి మిగతా 10,000 పెండింగ్ బకాయిల కోట్లకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు రిలీజ్ చేస్తారో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇట్లనే రాష్ట్రంలో అన్ని రంగాలు కూడా విఫలమైనవి. పెద్ద ఎత్తున కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక చాటుగానే రేపు జూలైలో 22 జరగబోయేటువంటి ఈ యొక్క పెండింగ్ బకాయిలు విడుదల విద్యా సదస్సుగా పెద్ద ఎత్తున రాష్ట్రంతో కదిలి వచ్చే విధంగా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి శ్రీరామరక్ష, కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాత్రమే అన్ని సబ్బండ వర్గాలు విద్యార్థులు, ఉద్యోగులు, ఎంప్లాయీ, నిరుద్యోగులు అందరూ కూడా బాగుపడిన కాలం ఉంది. కానీ ఈ 3 ఏళ్ల మూర్ఖత్వ పాలనలో ఏ ఒక్కటి కూడా విద్యార్థులకు అందలేదు. ఇవాళ యూనివర్సిటీలు నాశనమైనాయి, కాలేజీలు నాశనమైనాయి. ఇవాళ బడులను మూసేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 బడులను కూడా మూసేసి 4,000 తగ్గిస్తున్నాడు. అంటే విద్య పైన కుట్ర పంతున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలను దూరం చేస్తున్నాడు, బీసీలను దూరం చేస్తున్నాడు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరినీ దూరం చేసి ఇవాళ పొట్టన కడుతున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి బిడ్డ, ఖచ్చితంగా యూనివర్సిటీ నుంచి నిన్ను మెడలు వంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని హెచ్చరిస్తున్నాం.